పార్లీ వైద్యనాథ్ బస్ స్టాండ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన వైద్యనాథ్ శివుడి గుడి పర్లి అనే ఈ చిన్న ఊరిలో ఉంది. ఇక్కడికి రావడానికి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి బస్సు లేదు, కానీ ఔరంగాబాదు, ముంబై, సూరత్, బండారా అనే ప్రదేశాల నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. దీనికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కొంచెం ట్రైన్ కన్వీనియంట్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి ఈ 12 జ్యోతిర్లింగాల్లో పర్లి వైద్యనాథ్ అని ఒక గుడి ఉందని సరిగ్గా తెలియదు. తెలిసినా రారు, ఎందుకంటే అన్ని రకాలుగా సౌకర్యాలు కావాలి, అవి లేకే. కానీ చాలామంది అనుకుంటారు అసలు అక్కడ బస్ స్టాండ్ ఉందా లేదని. అందుకోసం ఈ వీడియో తీసాను, చూడండి. ఎంత కొంత అవునన్నా కాదన్నా ఒక బస్ స్టాండ్ ఉంది. మీరంతా మరి బస్ ద్వారా కానీ లేదా ట్రైన్ ద్వారా కానీ, రైల్వే స్టేషన్ కూడా ఉంది, వచ్చి ఈ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించండి. ఎందుకంటే ఈ జ్యోతిర్లింగానికి చాలామంది జనాలు రావటం లేదు. దీనికి సంబంధించిన పూర్తి పర్యాటక వీడియో సపరేట్గా చేశాను. ఇది కేవలం బస్ స్టాండ్ కూడా ఉన్నది అని నిరూపించడానికి మీకు ఈ వీడియో చేసి చూపించాను. పూర్తి పార్లీ వైద్యనాథ్ టూర్ వీడియో మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. దయచేసి ఈ జ్యోతిర్లింగాన్ని కూడా మీరు రండి. మీరు వేరే వాటికి వెళ్తూ కూడా ఇది చాలా ప్రాముఖ్యత గలది. ఈ వైద్యనాథ్ ఈ మందిరానికి ఇక్కడ వస్తే చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయని నమ్మకం. ఇక్కడ అది చూస్తున్నారా, పాత బస్ స్టాండ్. ఇంకా ఆ పాతకాలం నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుందాం అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. చిన్న బస్ స్టాండే, చెట్లు పొదల మధ్య ఉంది, చాలా బాగుంది. పర్లి వైద్యనాథ్ ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. మీరు ఎప్పుడైనా వస్తే బెస్ట్ ఏంటంటే నాగపూర్ నుంచి వస్తే కొంచెం ఈజీ, నాగపూర్ ఔరంగాబాద్ నుంచి వస్తే కొంచెం ఈజీ అనమాట. సో ఇలా ఉంటాయి ఎర్ర బస్సులు. ఇంకా అక్కడ మీరు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, 2 నిమిషాల్లో పూర్తి చేస్తున్నాను. సబ్స్క్రైబు, లైక్ చేయండి.